శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 28వ తారీఖు జనవరి నెల నుండి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ఏదైనా ఈ వారం కన్యా రాశి వారికి చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహయోగం వచ్చే అవకాశం ఉంది. వాహన యోగం, గృహయోగం, నూతన గృహ ప్రవేశం ఇవన్నీ కూడా జాతకుడికి ఈ వారంలో ఎక్కువగా బలంగా ఇండికేట్ చేస్తున్నాయి. అంటే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ కుజగ్రహంతో కలిసి ఉన్నాడు అన్నమాట. ఇక్కడ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. ఉన్న స్థలం నుంచి, ఉన్న గ్రామం నుంచి, ఉన్న గృహం నుంచి మాతృస్థానానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. సో ఇది ఎలాగా ఈ కన్యా రాశి వారికి కుజుడు శత్రుగ్రహం, పైపెచ్చు తృతీయ అష్టమాధిపతి కాబట్టి కంపల్సరీగా జాతకుడు మరి స్థల మార్పు అన్నది ఇండికేట్ చేస్తుంది. దానికి అదనంగా చతుర్థ అష్టమాధిపతుల మధ్య పరివర్తన, అంటే గురువు కుజుల మధ్య ఎక్స్చేంజ్ రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి చేంజ్ చెప్తే మరి భాగ్యాధిపతి 4లో కూర్చున్నప్పుడు జాతకుడికి ఒక స్థిరాస్తి లాంటిది ఏర్పడుతుంటుంది. అది పెద్దవారి ద్వారా రావచ్చు, భార్య తరపు నుంచి రావచ్చు. జాతకుడు స్వతహాగా తన స్వశక్తితో గృహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి యోగం ఈ రాశి వారికి ఏర్పడింది కాబట్టి మరి ఈ వారం మీరు సొంత గృహానికి ప్రయత్నం చేయడం, అలాగే ఉద్యోగరీత్యా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జాతకుడికి వేరే ప్రాంతంలో ఉద్యోగం దొరకడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి సొంత ప్రాంతంలో కాకుండా వేరే గ్రామంలో, వేరే ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కారణం వల్ల కూడా ఉద్యోగం మారచ్చు. దానికి శని భగవాన్ సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. శని 6వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి తన ప్రయత్నం వలన ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఈ సమయంలో సంపాదించడం, దాని ద్వారా ప్లేస్ మారడం, ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి. ఇది పక్కన పెడితే మరి పంచమ స్థానంలో ఒక ఈ విద్యాయోగం, బుధాదిత్య యోగం, నిపుణ యోగం ఏర్పడింది. ఇది కూడా మనకి ఏం చేస్తుంది, దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిశాడు. సో ఈ కారణం వల్ల ఏమవుతుంది, జాతకుడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, ఉద్యోగం నుంచి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కడ 5వ స్థానం అన్నది ఏంటంటే దశమానికి అష్టమం కాబట్టి కంపల్సరీగా జాతకుడు ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగరీత్యా దూరం వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది పక్కన పెడితే ఇది విద్యార్థులకు చాలా చక్కని అవకాశం. ఉన్నత విద్యా అవకాశాలు దూర ప్రాంతంలో కానీ, వేరే రాష్ట్రంలో కానీ లభించే అవకాశం ఉంది. ఎక్కువ కన్యా రాశి వారు ఎక్కువగా విద్య మీద, ఉద్యోగం మీదే దృష్టి ఎక్కువ పెడుతుంటారు కాబట్టి అది కంపల్సరీగా ఈ మాసంలో, ఈ వారంలో ఎస్పెషల్లీ నెరవేరే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఎంతవరకు ఉంటుంది మనకి, ఇంచుమించుగా ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖు వరకు మాత్రమే ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ అయ్యే అవకాశం అన్నమాట. తర్వాత మళ్ళీ కుజుడు మళ్ళీ మారిపోతే మళ్ళీ మీకు ఈ గృహ ప్రయత్నాలు వాయిదా పడతాయి, ఈ ప్లేస్ మారే అవకాశం కూడా వాయిదా పడుతుంటుంది. సో ఏదైనా ఈ లోపులోనే మీరు ఈ స్థలానికి, భూమికి సంబంధించిన లావాదేవీల్లో సెటిల్మెంట్ లాంటివి కానీ కొనుక్కోవడం కానీ చేసుకుంటే మంచిది. దానికి అదనంగా మీకు కంపల్సరీగా రుణ ప్రయత్నం కూడా ఫలిస్తుంది, రుణం దొరుకుతుంది, అది సంపాదించుకొని అది కూడా ప్రయత్నం చేయొచ్చు. సో ఇక అష్టమంలో గురువు కొంతవరకు ఈ ఫిబ్రవరి 3వ తారీఖున మీకు శుక్రగ్రహ నక్షత్రం మీదకి మారుతున్నాడు, అంటే భరణి నక్షత్రం మీదకి మారుతున్నాడు. సో ఆటోమేటిక్గా శుక్రుడు మీకు యాక్టివేట్ అయ్యి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా మరి ఆ శుక్రుడు మీకు భాగ్యాధిపతి అవ్వడం, 4వ స్థానంలో సంచరించడం, ఆఖరికి గురువు యొక్క అనుగ్రహం కూడా ఈ శుక్రగ్రహ నక్షత్ర ప్రవేశం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి లాభం, వాళ్ళకి వారి జీవితాశయం నెరవేరడం, వారికి మంచి ఆభరణాలు, ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరడం, ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటూ ఉంటారు, మంచి వివాహ సంబంధం నిశ్చయం అవుతుంటుంది. అంటే ఇక్కడ ఈ గురుబలం రావడం అంటే అదేమాట, శుక్రగ్రహంలో నక్షత్రం రావడంలో ఈ కన్యా రాశి వారికి 2, 9 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. 2 అంటే కుటుంబ స్థానం, ధనం, వాక్కు స్థానం,
అలాగే 9 అంటే పుణ్య కార్యక్రమాలు, శుభకార్యాలు, పెళ్ళి కూడా ఒక ధర్మ కార్యక్రమం లాంటిది కాబట్టి ఒక జాతకుడికి వివాహం జరగాలంటే అది ఆదర్శవంతంగా అలాగే నియమంగా చక్కగా ఉండాలన్నా కూడా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు భాగ్యస్థానం అనుకూలమైంది కాబట్టి పెద్దల అంగీకారంతో సాంప్రదాయమైన వివాహం జరిగే అవకాశం జాతకుడికి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రాశి వారికి కేతువు రాశి అందే సంచరిస్తూ వచ్చిన అవకాశాలని వదులుకోవడం జరుగుతుంటుంది. సో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవడం కొరకు ఈ వారంలో వస్తున్నటువంటి జనవరి 29వ తారీఖున వస్తున్నటువంటి సంకటహర చతుర్థిని ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు విఘ్నేశ్వర ఆలయంలో అభిషేకం చేసుకోవడం కానీ, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ సాయంకాలం గుడిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడం, గణపతికి ఉండ్రాళ్ళు కానీ లేదంటే ఎండు ఖర్జూరం కానీ నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టి ఆ రోజు ఈ సంకటహర చతుర్థి నియమాన్ని పాటించి సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవడం వల్ల విద్యార్థులైతే కేవలం గరిగితో గణపతిని ఆరాధించడం వల్ల మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు ఈ వారంలో తొలగి మంచి ఫలితాన్ని తొందరగా పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా మన జన్మజాతకంలో కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ జపాలు చేయించడం అని, అభిషేకాలు పూజలు చేయించడం అన్నది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే అందరికీ ఇవి సాధ్యం కానప్పుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు ప్రతి దేవాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసినటువంటి ఈ 9 నవగ్రహ శ్లోకాలు. మరి ఇవి చదివే విధానం కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా మీకు ఏదో శుక్రగ్రహం నిమిత్తం మీరు పరిహారం చేసుకోవాలి, దశానాథుడు. అలాగే రవి యొక్క గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి, అంతర్దశానాథుడు అనుకుంటాం. అయితే ఈ రవి గ్రహానికి శుక్రగ్రహానికి మాత్రమే ఆ నవగ్రహ శ్లోకాలు చదివి మిగతావి విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం అన్నది సరైన పద్ధతి అయితే కాదు. ముందుగా మీరు ఈ శ్లోకాల ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ముందుగా విఘ్నేశ్వరుడు ప్రార్థన మీకు తోచిన విధంగా చేసుకొని ముందుగా ఈ 9 గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఒకసారి పారాయణ చేసి, తర్వాత మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఈ శుక్రగ్రహం అనుకున్నాం కదా, శుక్రగ్రహం కోసం 20 సంఖ్య వచ్చే విధంగా అక్కడ పక్కన రాసి పెట్టి ఉంటాడు కదా 20,000 అని, మీరు 20 చేయండి, లేదంటే 41 చేయండి. అలాగే రవిగ్రహానికి సంబంధించినవి కూడా అక్కడ 6,000 ఉంటాయి కాబట్టి మీరు ఒక 6 చేయండి, లేదా 60 చేయండి, లేదా ఒక 100 చేయండి. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళా ఈ 9 నవగ్రహ శ్లోకాలు కూడా మళ్ళా ఒకేసారి మళ్ళా చదవడం వల్ల మీకు ఈ ఒక క్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సులువుగా ఉన్నప్పుడు కూడా ఈ నవగ్రహ శ్లోకాలు మీరు ప్రారంభించే ముందు అది బాగా చదవగలిగినటువంటి ఒక గురువు ద్వారా, అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి అవ్వచ్చు, లేదంటే ఇంకొక పండితుడు ద్వారా మీరు ఈ నవగ్రహ శ్లోకాల్ని చదవడం నేర్చుకోవడం వల్ల దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు ఈ విధంగా గురుముఖంగా ఉపదేశం తీసుకుంటారంటే, ఆ గురువు ఈ నవగ్రహ శ్లోకాన్ని 1,00,000 సార్లు జపం చేసి ఉండొచ్చు. అతను మీకు ఈ శ్లోకాల్ని బోధించడం వల్ల లేదంటే వివరించడం వల్ల అతను చేసిన ఫలితం, అంటే అతను 1,00,000 చదివిన ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు అవి కౌంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఏదన్నా ఒక శ్లోకాన్ని కానీ ఒక ప్రార్థన కానీ గురుముఖంగా తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు. అంటే గురుముఖంగా తెలుసుకోవడం వల్ల అతని యొక్క ఫలితం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తొందరగా మీరు ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసుకునే ఫలితం రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సాధ్యమైనంత వరకు ఒక గురుముఖం ద్వారా తెచ్చుకొని ఈ నవగ్రహ శ్లోకాలు, దీన్ని మించింది అసలు ఏది కూడా కలిసి రాదు. మీరు ఎంత వేల లక్షలు పెట్టి ఏం పూజలు చేసినా దాన ధర్మాలు చేసినా కేవలం ఈ నవగ్రహ శ్లోకాలు ప్రతిరోజు పఠించడం వల్ల, కేవలం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఈ 9 చదువుకుంటే మీకు ఏ గ్రహం యొక్క ప్రభావం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ఎటువంటి చికాకైనా మీకు చాలా శీఘ్రంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.